దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ప్రియులారా, ఈరోజు మతోద్ధరణ పండగ. ఈ మతోద్ధరణ పండగ అనేది ప్రభు మనకిచ్చిన వారై ఉన్నారు గనుక ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తం అనేక విషయాలు తెలుసుకోటకు ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, వాక్య గ్రంథములో ప్రభు ఈ మతోద్ధరణ పండగలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలను బట్టి ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలు. ఈ సమయంలో ప్రభా నీ పాదములు ఎదుటి చేరి దేవా నిన్ను స్తుతించుటకు, నిన్ను కీర్తించుటకు, నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాలం ఇప్పటి వరకు మమ్మలను మా తలంపులను నాయన మరి సరిచేసి ఈ జీవిత ప్రయాణములో ముందుకు నడిపించి మరొక సాయంకాల పూట నీ పాదములు ఎదుట ప్రార్థించే కృపను మాకు దయచేసినందుకు వందనాలు. సాయంకాల సమయంలో దేవా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు మాకు తోడుగా రక్షణగా మేలుకరముగా దీవెనకరముగా అనుగ్రహించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త నీకు స్తోత్రాలు, ప్రేమామయుడ వందనాలు, కరుణామయుడి స్తుతులు చెల్లిస్తూ సమయంలో ప్రభా నీ ఎదుట నీ బిడ్డల ఎదుట నీ దాసుడని నేను నిలబడి ఉన్నాను. నిలబడిది నేనే కానీ మాట్లాడేది నీవే. నా తలంపులు నా ఆలోచన మరుగు చేయండి. నన్ను నీ శిలువ చాటిని మరుగుపరిచి నా కంఠస్వరిని బోరుగా వాడుకుని మీరును మా తండ్రి గారును పరిశుద్ధులు దేవదూతలు షరేబులు కరేబులు 24 పెద్దలు 4 జీవుల యొక్క దీవెన ఆదరణ ఈ మతోద్ధరణ పండగ ఈ అంశం నీవే అనుగ్రహించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయం తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఈ సాయంకాల సమయంలో ఈ మతోద్ధరణ పండగ అనే మాటలో ప్రభు మాట్లాడుచున్నాడు. మరి ఇక్కడ చాలా పత్రికల గ్రంథాల్లో కనపడుతున్నాయి. ప్రియులారా, మనము ఫిలిప్పీ పత్రిక, ఎబ్రీ పత్రిక ఈ పత్రికల గ్రంథాల్లో మనం చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఆలోచనలో తీసుకుంటే ఇక్కడ కనబడుతున్న ఈ మాటలు ఆత్మ సంబంధమైన మాటలుగా, ఆలోచన సంబంధమైన మాటలుగా మనం ఆలోచించే వారమై ఉండవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనం ఫిలిప్పీ పత్రికలో మనం మాట్లాడుచున్నప్పుడు 5వ అధ్యాయము ప్రభు మాట్లాడుచున్న ఈ మాటల్ని మనం గమనిస్తూ ఉంటే 15వ వచనములో ప్రభు మనకు మాట్లాడుచున్నారు. ప్రియులారా, మనం మాట్లాడుచున్నప్పుడు మనము ఇంది నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు చిత్తమేదో మీరు తెలుసుకునుడి. ఈ మాటలు ఈ గ్రంథములో కనబడుచున్నవి. ప్రియులారా, ఇంది నిమిత్తము అనగా దేవుడు ఎందుకు ఈ మతోద్ధరణ పండుగను మనకి ఇచ్చుచున్నాడు అంటే గ్రహించుకునుడి, మరియు మద్యముతో అంటే మద్యముతో మీరు మత్తులై ఉండకడి, దానితో దుర్వ్యాపారములు మీరు కలిగి ఉన్నవారై ఉంటారని ప్రభు చెప్తున్న మాటలు కనపడుతున్నాయి ఇక్కడ. అయితే అంటే ఆత్మపూర్లై ఉండి ఒకరినొకరును కీర్తనలు పాడుకున్నాడు. అంటే మతోద్ధరణ పండగ అనే పండుగలు చాలా మంది మత్తులై ఉన్నారు. చాలా పండుగ దినాలు కదా, మనం న్యూ ఇయర్కి ఎలాగైతే మద్యముతో ఊగుతూ ఉంటారో అటువంటి జీవితాలు ఉండకదని ప్రభు చెప్పుచున్న ఈ యొక్క ప్రభునందు ప్రియులారా, ఎబ్రీ పత్రికలో కూడా ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఈ క్రియ మనం ఏమై ఉన్నది అని మనం గమనిస్తూ ఉంటే దేవదేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్న ఈ క్రియలన్నీ కూడా ఆత్మ సంబంధమైన క్రియలుగా ప్రభు నీకు నాకు అందించుచున్న వారుగా ఉన్నారనేది మనం గమనించాలి. కనుక ఈ సాయంకాల పూట మనము దేవుడు ఎందుకు ఈ మాటలు నీకు నాకు వివరించబోతున్నారు, వివరించుచు ఆయన క్రియలను నీకు నాకు అందించుచున్నారు అనే ఆలోచనలోకి మనం వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడు తన క్రియలు యావత్తు కూడా మనుషుల పట్ల అనేక సూచక్రియలు చేసేవాడని
అనేక చూచురు క్రియలు జరిపించేవాడిని మనము నమ్మి ఉండాలి. గనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఈ క్రియ ఏమైతే ఉన్నదో అది మనం గమనిస్తూ ఉంటూ ఎబ్రీ పత్రికలో మనం చదివితే 4వ అధ్యాయము మనం ఒకసారి చదువుతున్నప్పుడు 5వ వచనములో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటల్ని మనం గమనించుకుని, ఎందుకంటే ఇక్కడ మనం అనేక విషయాలు గమనించేవారు ఉండాలి. ఎందుకంటే పండుగ అనే పదం చాలా రకమైన విషయము ఉండండి. ఎల్లప్పుడూ మరి కృపగా అంటే రుచిదనముగాను ఎల్లప్పుడూ కృపను పొందే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియా సహోదరుడును ప్రభునందు అంటే ఇక్కడ ప్రియా సహోదరుడు అనే మాటని ఇక్కడ ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నటకే మీ సంభాషణ మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ అంటే రుచిగలదుగాను కృపాసాయముగా అంటే ఉప్పు రుచిని సృష్టించేదిగా ఉంది. అంటే కృప కూడా అలాగా సత్యమైన రీతిలో కృపా సత్య సంపూర్ణుడిగా మీరు కృపను సృష్టించేవారిగా ఉండాలనేది ఇక్కడ సెలవిచ్చిన మాటలు. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలు ఈ యొక్క మతోద్ధార పండగలో ఈ మాటలు ఈ దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే మనం గమనించినప్పుడు ఇక్కడ ఇంకా చాలా వచనాలుగా వాక్య గ్రంథంలో ఉన్నాయి. కనుక మనము గమనిస్తే 2 కొరింథీ పత్రికలో ప్రభు ఏమని ప్రకటిస్తున్నారు? ఇక్కడ 2 కొరింథీ పత్రిక మనము చదువుతున్నప్పుడు ప్రియులరా, ఇక్కడ 2 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయములో రాయబడిన ఈ మాటలని మనము చదువుతున్నప్పుడు ఎన్ని రకాలుగా ప్రభు మనకి ఇస్తున్నారు అనేది మనం చూస్తూ ఉంటే, అనుకూల సమయమందు నీ మొరనాలకించితిని రక్షణ అంటే అనుకూల సమయమందు నీ మొర ఆలకించను. ఇప్పుడు రక్షణ దినమందు కూడా నీవు ఆలకించేవాడుగా ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని పట్ల వచ్చి మనం మరి సమయమును కొరకు ఎదురు చూస్తున్నామో, సమయం రాలేదనుకో, ఎప్పుడైనా దేవుని సమయమే, దేవుడు నీతో గడిపే సమయం గమనించాలి. ఇక్కడ ఇదిగో ఇదే రక్షణ దినము, మా పరిచర్య నిందింపబడుకుని నిమిత్తము ఏ విషయములైనను అభ్యంతర కలగజేయబడక, అంటే మనం దేవుని సన్నిధిలో విశ్వాసం నమ్మకం కలిగినట్టు ప్రభు ఏ విషయంలో కూడా నీకు అభ్యంతరం అనేది రాకుండా చేయగలడని మనం గమనించాలి. ప్రభునందు ప్రియులరా, తర్వాత మాటలు ఇంకా శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, సరసలలోను, అల్లరులలోను, ప్రయాసములను, జాగరములను, ఉపవాసములలోను, దిగుల ఓర్పు గలవారమై పవిత్రత కలిగి ఉండవలసిన వారమైన ప్రియులరా, ఎందుకు ఈ మాటలన్నీ ప్రభు చెప్తారంటే, పండుగల దినాలు వస్తున్నాయి, కానీ పండుగ అంటేనే కాదు, మనం అనేకులకు ఆదర్శంగా జీవించే వారంగా ఉండాలి, అనేకులకు మేలు కలిగించే వారంగా, అనేకులకు కృప కలిగించే వారంగా, అనేకులకు ఆదరణ చూపించే వారుగా ఉండాలనేది ఈ సమయంలో ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. దేవుడు నీ పట్ల నా పట్ల కృప చూపేవాడుగా ఉన్నాడు. దేవుడు నీ పట్ల నా పట్ల పగతో, జ్ఞానముతోను, దీర్ఘ శాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన అంటే పరిశుద్ధాత్మ నిష్కల్పటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలమును వలను, దేవుని బలము వలను అంటే దేవుని బలము వలన నీతి గాయములు కలిగినను అనే మాటని ఇక్కడ మనకు చూపుచున్నారు. ఘనత వలనను, సుకీర్త వలనను అంటే సుకీర్త దుస్థితి వలను అంటున్నాడు ఇక్కడ. ప్రియులారా, ఎందుకు ఈ మాటలన్నీ ప్రభు నీకు నాకు ఈ వచనాలన్నీ ప్రకటిస్తున్నారు అంటే అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాం. పండుగల్లోనూ,
కార్యములలోను అన్ని రకములుగా మనకు మనమే మెప్పించుకునే వారంగా ప్రభు పట్ల ఉన్నామనేది ప్రభు చెప్పుచున్న విషయం. అయితే మేము మోసకాండ్రమైన నుండి సత్యవంతులము, తెలియబడిన వారి మట్లు అంటే తెలియబడకుండా వారిగా ఉండినట్లును తెలియబడవలసిన వారిగా ఉండాలనేది ప్రభు ఉద్దేశం. వారము చనిపోవచ్చున్న వారు మట్టి అయి ఉండి, చనిపోతున్న వారి వట్టి అయి ఉండి బతుకుతున్న వారము శిక్షింపబడినట్లు వారే శిక్షింపబడుతున్న వారే అయ్యన్నట్లు అంటే అలాగ ఉన్నట్లుగా వారము దుఃఖపడేవారు అయినట్లు ఎల్లప్పుడూ సంతోషించేవారము, దరిద్రులమైనట్టు అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారము, ఏమీ లేనివారుగా అయినట్లు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడుచున్నది. మీ ఎడల మా అంతఃకరము సంకీర్తమై ఉండలేదు గాని మీ అంతరంగమే సంకీర్తమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరమునకు ప్రతిఫలముగాను మీరును మీ హృదయములను విశాలపరచుకునుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏంటి సాంగిత్యం? ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధమైన మాటలుగా దేవుడు నీకు చెప్తున్నాడు. దుర్నీతికి నీకు సాంగిత్యం అంటే స్నేహభావం ఏంటి అని అడుగుచున్నాడు. తర్వాత వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? అసలు వెలుగు రాగానే చీకటి అసలు ఏమైపోతుందో తెలియదు, అంటే దానికి దీనికి మీకు పొత్తు ఏంటి అని అడుగుతున్నారు ప్రభు. అంటే బెలియాలకు అంటే క్రీస్తులకు అనగా బెలియాలకు ఏంటి సంబంధం? ఇక్కడ చక్కటి మాటలు. అవిశ్వాసతో అంటే విశ్వాసికి పాలెక్కడిది. ఈ మాటలన్నీ కూడా 15వ వచనము సుమారు ప్రియులారా, ఈ వచనాలు మనం చదువుకున్న ఈ యొక్క 2వ అధ్యాయం కాడి నుంచి మరి 6వ అధ్యాయము 2వ వచనం కాడి నుంచి 11, 15 వచనాల వరకు కూడా మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఈ మతోద్ధరణ పండగ దినమున ప్రభు నీ కొరకు నా కొరకు అందించుచున్న సూచనలుగా మనం భావించాలి. అలాగే ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలన్నీ మనకు చెప్పుచున్నాడు అంటే ఆత్మ సంబంధుడిగా ఆలోచన సంబంధమైన క్రియలుగా ప్రభు మాట్లాడుచున్నప్పుడు మనము ఏమై ఉన్నాము అనేది గమనిస్తూ ఉంటే ఇక్కడ ప్రభు అనేకమైన విషయాలుగా మాట్లాడుచున్నారు ప్రభు. కనుక ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుచున్నారు? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఖైదీలు వీలుచుండ్రి అంటే ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, సరసాలు పునాదులు అదురును. వెంటనే తలుపులన్నీ తెరుచుకును, అందరి బంధకములు ఊడిను. అంతలో సరసాలకు నాయకుడు మేలుకుని సరసాల తలుపులు అన్నీ తెరిచి చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తాను చంపుకుని పోయెను, అంటే తాను చంపుకుటకు సిద్ధపడ్డాడు. అప్పుడు ఇక్కడ వెంటనే అన్నాడు, అప్పుడు పౌలు నీవే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికొచ్చి వణుకుచు పౌలుకు శీలలకు సాగిలిపడి నమస్కారం చేసిరి. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు పౌలు చెప్తున్నాడు? అసలు ఎందుకు ఈ మాటలన్నీ దేవదేవుడు నీకు నాకు ప్రకటించుచున్నాడు అనే భావం మనం కలిగి ఉన్నప్పుడు ఇక్కడ చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎందుకు ఈ మాటలన్నీ వాక్యము ద్వారా అందిస్తున్నాడు అంటే ఈ మతోద్ధార పండుగ దినమున
అనేక విషయాల్లో ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రభు అని మనం గమనిస్తూ ఉంటే ప్రియులరా చాలా విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియులరా దేవుడు అనేకమైన క్రియలు మనకు అందిస్తున్న వారై ఉన్నారు కనుక అనేకమైన విషయాల్లో పేతురు సరసాలు ఉంచబడి సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసిరి. అంటే ప్రియులారా ఈ మతోద్ధార పండగ అనేది దైవజనులందరూ కలుసుకునే సమయం. సేవకులు, పరిచారకులు, స్వార్థికులు ఏకముగా కూడి ఊరు ఏకముగా కూడి ఆదివారం అయితే మిస్ అవ్వచ్చు, కానీ ఈ పండుగ దినాలు ఏవైతే ఉన్నాయో, ఈ మతోద్ధార పండుగ దినాలు ఏవైతే ఉన్నాయో, ఇది ప్రతి గ్రామము, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, వృద్ధులతో సహా లెగలేని వారు కూడా వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆ పండుగలో పాలు పంచుకోవటం అందరికీ ఒక ఆనవాతిగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జరుగుచున్న క్రియలే మనం ఎరిగిన వారు. ప్రియుల అయితే ఇక్కడ అంటున్నాడు ప్రభువు, కేరోదు అతనికి వెలుపలకు రావాలని అనగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట సరసాల కాచుకునిచుండ్రి. ఇదిగో ప్రభు దూత అతనికి దగ్గరికి వచ్చి అతని ఉండిన గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురును తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతులను ఊడుపడెను. అంటే ప్రియులరా, పేతురు గారు ఎప్పుడైతే ప్రార్థన చేసి పడుకున్నాడో దైవజనుడు ఖాళీగా ఉండటానికి వీలు కుదరదని దేవుడు దూత ద్వారా పంపించి ఆయన వర్తమానం అనేకులకు స్వార్థికుడిని, బాధకుడిని, నాయకులైన వారు ఎవరైనా బంధిస్తే దేవుడే స్వయంగా తన దూతలను పంపించి విడుదల చేస్తాడు. ఎలా జైల్లో మగ్గుతున్నారు సేవకులని చాలా మంది మైకుల ద్వారా, యూట్యూబ్ల ద్వారా ఓదరగొడుతూనే ఉన్నారు. ఓ నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, ఇక్కడ ప్రభు ఏమన్నారు? నిజముగా నీతిగా సేవ చేస్తే, నిజముగా నువ్వు నీతిమైన పరిచర్య చేస్తే, శత్రు సహితము దుర్మార్గుల స్నేహితులు నీకు ఎవడైతే దుర్మార్గంగా ప్రవర్తించి కొట్టి తిట్టాడు వాడిని ప్రేమించి క్షమించి గుణము నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల యుద్ధము చేయగలుగుతాడు. నువ్వు ఎక్కడ బంధించబడాలి? నేను బంధించే క్వశ్చనే ఉండదు. ఎందుకంటే నువ్వు చేసే పేతురు శరసాల్లో బంధించే రాజులు, కానీ దేవదూతలు వచ్చి ఏం చేశారు? ఏమండి అక్కడ వెలుగు ప్రకాశింపజేశారు. ఆ పేతురు ఎక్కువ చంకిళ్ళు విడగొట్టి ఏం చేశారు ఇక్కడ అప్పుడు అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పును తొడుక్కునమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రముల పైన వేసుకుని నా ఎంబడి రమ్మని ఆయనతో చెప్పెను. అతడు వెలుపలకొచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగించిందని గ్రహింపక దర్శనము కలిగిన తలంచును. అంటే మొదటగా పేతురు కలలో జరుగుతుంది అనుకున్నాడు ఇదంతా, కానీ మొదట బంటుడు దాటాడు. రెండో బంటుడు దాటి పట్టణం అంటే పట్టణముకు పోయే విరుపు అంటే ఆ గమ్యముకు ద్వారముకు వచ్చినప్పుడు అంటున్నాడు దానంతడు దానే అతను తలుచుకుని, అంటే అప్పుడు గ్రహించాడు ఇది కల కాదు నిజమని పేతురు గారు గ్రహించారు. బయలుదేరి ఒక వీధి దాటిన అంటేనే దూత అతని విడిచిపోవను. పేతురు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతి నుండి యూదులను ప్రజలు తనకు చేయవలసిన ఉద్దేశం అంతయు దేవుడు క్రియలుగా చేసి ఉన్నాడని, నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అతడు అనుకును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ మతోద్ధార పండగ దినమున అనేకమైన క్రియలు, అనేకమైన తలంపులు, అనేకమైన పండుగల్లో మనం ఏకవించినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియను ఎరిగిన వారిగా ఉండవలసిన సుమారు మనం చదువుకున్న వచనాల్లో 6 వచనాలుగా మనకు కనబడుతున్నాయి ప్రియరా. కనుక మనం ఈ 6 వచనాల్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాటలు
ఈ కడవరి దినాల్లో మీకు నాకు అందించుచున్నాడు. అంటే మతోద్ధరణ పండగ అనే పదములో దేవుడు మనకు విముడున్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన రక్షణకర్త, సంతోషపరచేవాడు, ఆనందపరచేవాడు, ఆదరించేవాడు నమ్ముచు పరిశుద్ధాత్మిక ఆదరణ మనెల్లరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడుచు, నీ ఆత్మ చేత నింపుతూ, నీ ఆలోచన చేత బలపరుస్తూ, నీ క్రియల చేత నింపుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఎందరైతే వింటున్నారు, ఎందరైతే ప్రార్థన చేస్తారు, ప్రేతుడు రాగా ఎవరైతే శోధన, వేదన, శ్రమలో పడి ఉన్నారో వారందరికీ విడుదల వచ్చును గాక. ధర్మమైన నీతిగైన పరిచారి చేసే వారి పట్ల నీ కాపుదల, నీ కృపను చూపుతూ గాక, నీ సన్నిధి కాపుదలతో నింపుతూ గాక, నీ ఆలోచన క్రియలు దయచేతూ గాక. ఎందరైతే నీ నామమున నాయన నిజముగా పరిచర్యగా, విజేతగా, నీతిగా, నిజాతిగా పరిచర్య చేర్చిన వారందరికి రక్షణ, ఆదరణ కలుగును గాక, మేలు కలుగును గాక, దీవుని కలుగును గాక, ఆత్మ నడిపింపు వారి మీద కుమ్మరించబడును గాక. అటువంటి దీవుని ఆశీర్వాద దేవదేవుడు అందించి నడిపించి వద్దిలు చేయను గాక. ఆమెను మన తండ్రిని దేవుని సన్నిధి, త్రియేక దేవుని కృప, పరిశుద్ధ ఆత్మ అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ మరణాత.